ఇక మరో సంగతి, ఒకేసారి అవ్వ కావాలి బువ్వ కావాలి అనుకుంటే కుదరదు. మీ లక్ష్యానికి మిమ్మల్ని చేర్చడానికి కావాల్సిందేంటి? ఎవరైనా తాననుకున్న లక్ష్యాన్ని చేరాలనుకుంటే వాస్తవాల్ని అంచనా వేసే సునిశ్చితమైన జ్ఞానం ఉండాలి. పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకునే వివేచన ఉండాలి. మీ లక్ష్యాన్ని సాధించడానికి కొన్నిటిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు యాక్చువల్లీ మా డాడీ చేస్తున్నారు ఇది. సో దానివల్ల నేను కొంచెం నా స్టడీస్ చూసుకుంటూ దీంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు కొంచెం దాని తర్వాత నాకు కూడా బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఆప్ చేసుకున్నాను. ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది. ఫస్ట్ మేము నార్మల్లీ స్టార్ట్ చేసాము చిన్నగా. మేము ఓన్లీ పేపర్స్ తయారు చేస్తుండే. ఆఫ్టర్ 6 months దాని తర్వాత మేము కార్గేషన్ మెషిన్ అవన్నీ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ 25 members లేడీస్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ 5 members జెంట్స్ ఉన్నారు. ఇది ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అండి. చాలా ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇంకా మేము లేడీస్ ఓరియంటెడ్ బిజినెస్, లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది దీనివల్ల. మా దగ్గర చాలామంది లేడీసే వర్క్ చేస్తున్నారు. సో ఇది మేము ఆల్మోస్ట్ మా దగ్గర 1 lakh వరకు ప్రొడక్షన్ ఉంటుంది డైలీ. మేము అవుట్ సైడ్ ది స్టేట్ కూడా మేము పంపిస్తాము, డెలివరీస్ ఇస్తాము. మేము బల్క్లో కూడా ఆర్డర్స్ పంపిస్తాము, చిన్న వాళ్ళకు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది సీజనల్ బిజినెస్. మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు మాకు చాలా బిజినెస్ డబుల్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డబుల్ అవుతుంది. నార్మల్గా అయితే నార్మల్గా నడుస్తుంటుంది అంతే. మాకు పేపర్ మిల్స్ నుంచి వస్తుందండి. పేపర్ ఆల్మోస్ట్ 4-5 mills నుంచి వస్తుంది. డైరెక్ట్ ఇట్లా రీల్స్ వస్తాయి. మేము దీన్ని కార్గేషన్ మెషిన్లో వేసి లైనర్ ఇంకా పేపర్ తయారు చేసి దాని తర్వాత మేము ప్లేట్స్ తయారు చేయడం జరుగుతుంది. మేము రా మెటీరియల్ అమ్ముతాము, ప్లేట్స్ దాని తర్వాత ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకొని ప్లేట్ తయారు చేసి అమ్ముతారు. ఈ గ్రీన్ ప్లేట్స్, సిల్వర్ ప్లేట్స్ అనేది మాకు చాలా రోజుల నుంచి అవే ఉన్నాయి. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. ఇప్పుడు మనకి 4 color ప్రింట్ వస్తుంది, లైక్ కలర్ఫుల్ ప్లేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సిరామిక్ ప్లేట్స్ ఎట్లనో ఇవి కూడా అట్లా తయారు చేయడానికి మేము చూస్తున్నాము. ఫ్యూచర్లో అది కూడా ఉంటుంది. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు షెడ్ ఎలా చేయాలనుకుంటున్నాము. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత అది కూడా వస్తుంది. పేపర్ మిల్ నుంచి ఈ రీల్స్ వస్తాయి పేపర్స్వి. సో మాకు ఇవి వచ్చిన తర్వాత మేము కార్గేషన్ మెషిన్ ద్వారా లైనర్ తయారు చేసాము. సో ఇక్కడ ఈ రీల్స్ మేము ఇక్కడ ఎక్కిస్తాము. దీని ద్వారా మేము ఫ్లూటింగ్ అవుతుంది, రీల్ అనేది ఫ్లూటింగ్ అయ్యేసి వస్తుంది. ఈ రీల్ వచ్చేసి ఇలా తయారవుతుంది లైనర్. దీన్ని మేము ఫ్లూటింగ్ అంటాము. ఈ ఫ్లూట్ ఉంటుంది, ఈ ఫ్లూట్ ద్వారానే ఆ పేపర్కి ఆ విత్నెస్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ కలర్ పేపర్కి ఆ లైనర్ పెడతామన్నమాట. ఇలా పేస్ట్ అవుతుంది. దాని తర్వాత మేము కటింగ్ చేస్తాం దీన్ని. సో దీన్ని మేము పేస్టింగ్ మెషిన్ అంటాము. అది లైనర్ వచ్చేది. దీన్ని మేము ఈ గ్రీన్ పేపర్తో పేస్ట్ చేస్తాము. ఇది ఇలా పేస్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇలా పేస్ట్ అయిన తర్వాత మేము దీన్ని కటింగ్ దగ్గరికి తీసుకెళ్తాము. సో ఇది మేము పేస్ట్ అయిన తర్వాత మేము దీన్ని ఇట్లా కౌంటింగ్ చేసి కట్ చేస్తాము. ఆల్మోస్ట్ షీట్స్ ఇలా తయారవుతాయి. మేము 35 షీట్స్ కౌంట్ చేసి పెడతాము. ఇలా అయ్యేసరికి ఇది 210 బండల్ అవుతుంది, 210 షీట్స్ బండల్ అవుతుంది. ఇదే మేము ఇలా ప్యాక్ చేసి దాని తర్వాత పంపించడం జరుగుతుంది. ఇది 210 బండల్ తయారవుతుంది. దీన్ని మేము ఇలా ప్యాక్ చేస్తాము. ప్యాక్ చేసి మేము డెలివరీ ఇస్తాము. రా మెటీరియల్ తయారు చేసి మేము పంపిస్తే వాళ్ళు ప్లేట్ తయారు చేస్తారు. ఇలా మనకి షీట్ తయారైన తర్వాత మనకి ప్లేట్ తయారవుతుంది. దీంట్లో పెట్టి మనం పంచ్ చేయాలి. ఇలా పెట్టి పంచ్ చేస్తే మనకి ఇలా ప్లేట్ అనేది తయారవుతుంది. సో ఇది మామూలుగా మనము ఇంట్లో ఉన్న లేడీస్కి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 50,000 చాలు ఈ
ఈ మెషిన్ ఈ 50,000లో వచ్చేస్తుంది. మనం ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బయట పోయి వర్క్ చేయని లేడీస్కి ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఇది మనకి కొంచెం ఒక మంచి బిజినెస్ లాగా, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనము పికప్ కావచ్చు. ఆల్మోస్ట్ 6,000 ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు పర్ డే. సో మనకి ఈ బిజినెస్ అయితే ఓకేగా ఉంటుందండి. ఇప్పుడున్న సొసైటీలో ఉమెన్ జాబ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే ఆ టైమింగ్స్ అవన్నీ పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే మన వీలుకి తగ్గట్టు మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో నేను విమెన్కి సజెస్ట్ చేయాలంటే నేను బిజినెస్ సజెస్ట్ చేస్తాను. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక మల్టీ టాస్కింగ్లో మరో ముఖ్య విషయాన్ని మహిళలందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. అందరూ అటు కెరీర్, ఇటు కుటుంబం, మరోపక్క మహిళలు వీటిలో మలచే అంశం వారి ఆరోగ్యం. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారో అప్పుడే ఎంత చేయటానికైనా శక్తి చేకూరుతుంది. మనోధైర్యం మెండుగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. చూసారు కదా బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి. ఇక మరో సంగతి, ఒకేసారి అవ్వ కావాలి బువ్వ కావాలి అనుకుంటే కుదరదు. మీ లక్ష్యానికి మిమ్మల్ని చేర్చడానికి కావాల్సిందేంటి? ఎవరైనా తాననుకున్న లక్ష్యాన్ని చేరాలనుకుంటే వాస్తవాల్ని అంచనా వేసే సునిశ్చితమైన జ్ఞానం ఉండాలి. పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకునే వివేచన ఉండాలి. మీ లక్ష్యాన్ని సాధించడానికి కొన్నిటిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు యాక్చువల్లీ మా డాడీ చేస్తున్నారు ఇది. సో దానివల్ల నేను కొంచెం నా స్టడీస్ చూసుకుంటూ దీంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు కొంచెం దాని తర్వాత నాకు కూడా బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఆప్ చేసుకున్నాను. ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది. ఫస్ట్ మేము నార్మల్గా స్టార్ట్ చేసాము చిన్నగా. మేము ఓన్లీ పేపర్స్ తయారు చేస్తుండే. ఆఫ్టర్ 6 months దాని తర్వాత మేము కార్గేషన్ మెషిన్ అవన్నీ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ 25 members లేడీస్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ 5 members జెంట్స్ ఉన్నారు. ఇది ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అండి, చాలా ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇంకా మేము లేడీస్ ఓరియంటెడ్ బిజినెస్, లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది దీనివల్ల. మా దగ్గర చాలామంది లేడీసే వర్క్ చేస్తున్నారు. సో ఇది మేము ఆల్మోస్ట్ మా దగ్గర 1 lakh వరకు ప్రొడక్షన్ ఉంటుంది డైలీ. మేము అవుట్ సైడ్ ది స్టేట్ కూడా మేము పంపిస్తాము, డెలివరీస్ ఇస్తాము. మేము బల్క్లో కూడా ఆర్డర్స్ పంపిస్తాము, చిన్న వాళ్ళకు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది సీజనల్ బిజినెస్. మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు మాకు చాలా బిజినెస్ డబుల్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డబుల్ అవుతుంది. నార్మల్ అయితే నార్మల్గా నడుస్తుంటుంది. మాకు పేపర్ మిల్స్ నుంచి వస్తుందండి. పేపర్ ఆల్మోస్ట్ 4-5 mills నుంచి వస్తుంది. డైరెక్ట్ ఇట్లా రీల్స్ వస్తాయి. మేము దీన్ని కార్గేషన్ మెషిన్లో వేసి లైనర్ ఇంకా పేపర్ తయారు చేసి దాని తర్వాత మేము ప్లేట్స్ తయారు చేయడం జరుగుతుంది. మేము రా మెటీరియల్ అమ్ముతాము, ప్లేట్స్ దాని తర్వాత ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకొని ప్లేట్ తయారు చేసి అమ్ముతారు. ఈ గ్రీన్ ప్లేట్స్, సిల్వర్ ప్లేట్స్ అనేది మాకు చాలా రోజుల నుంచి అవే ఉన్నాయి. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. ఇప్పుడు మనకి 4 color ప్రింట్ వస్తుంది, లైక్ కలర్ఫుల్ ప్లేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సిరామిక్ ప్లేట్స్ ఎట్లనో ఇవి కూడా అట్లా తయారు చేయడానికి మేము చూస్తున్నాము. ఫ్యూచర్లో అది కూడా ఉంటుంది. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు షెడ్ ఎలా చేయాలనుకుంటున్నాము. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత అది కూడా వస్తుంది. పేపర్ మిల్ నుంచి ఈ రీల్స్ వస్తాయి పేపర్స్వి. సో మాకు ఇవి వచ్చిన తర్వాత మేము కార్గేషన్ మెషిన్ ద్వారా లైనర్
తయారు చేస్తాము. సో ఇక్కడ ఈ రీల్స్ మేము ఇక్కడ ఎక్కిస్తాము. దీని ద్వారా మేము ఫ్లూటింగ్ అవుతుంది, రీల్ అనేది ఫ్లూటింగ్ అయ్యేసి వస్తుంది. ఈ రీల్ వచ్చేసి ఇలా తయారవుతుంది లైనర్. దీన్ని మేము ఫ్లూటింగ్ అంటాము. ఈ ఫ్లూట్ ఉంటుంది, ఈ ఫ్లూట్ ద్వారానే ఆ పేపర్కి ఆ విత్నెస్ అనేది వస్తుంది. ఈ గ్రీన్ కలర్ పేపర్కి ఆ లైనర్ పెడతామన్నమాట. ఇలా పేస్ట్ అవుతుంది, దాని తర్వాత మేము కటింగ్ చేస్తాం దీన్ని. సో దీన్ని మేము పేస్టింగ్ మెషిన్ అంటాము. అది లైనర్ వచ్చేది. దీన్ని మేము ఈ గ్రీన్ పేపర్తో పేస్ట్ చేస్తాము. ఇది ఇలా పేస్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇలా పేస్ట్ అయిన తర్వాత మేము దీన్ని కటింగ్ దగ్గరికి తీసుకెళ్తాము. సో ఇది మేము పేస్ట్ అయిన తర్వాత మేము దీన్ని ఇట్లా కౌంటింగ్ చేసి కట్ చేస్తాము. ఆల్మోస్ట్ షీట్స్ ఇలా తయారవుతాయి. మేము 35 షీట్స్ కౌంట్ చేసి పెడతాము. ఇలా అయ్యేసరికి ఇది 210 బండల్ అవుతుంది, 210 షీట్స్ బండల్ అవుతుంది. ఇదే మేము ఇలా ప్యాక్ చేసి దాని తర్వాత పంపించడం జరుగుతుంది. ఇది 210 బండల్ తయారవుతుంది. దీన్ని మేము ఇలా ప్యాక్ చేస్తాము. ప్యాక్ చేసి మేము డెలివరీ ఇస్తాము. రా మెటీరియల్ తయారు చేసి మేము పంపిస్తే వాళ్ళు ప్లేట్ తయారు చేస్తారు. ఇలా మనకి షీట్ తయారైన తర్వాత మనకి ప్లేట్ తయారవుతుంది. దీంట్లో పెట్టి మనం పంచ్ చేయాలి. ఇలా పెట్టి పంచ్ చేస్తే మనకి ఇలా ప్లేట్ అనేది తయారవుతుంది. సో ఇది మామూలుగా మనము ఇంట్లో ఉన్న లేడీస్కి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 50,000 చాలు. ఈ మెషిన్ ఈ 50,000లో వచ్చేస్తుంది. మనం ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బయట పోయి వర్క్ చేయని లేడీస్కి ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఇది మనకి కొంచెం ఒక మంచి బిజినెస్ లాగా, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనము పికప్ కావచ్చు. ఆల్మోస్ట్ 6,000 ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు పర్ డే. సో మనకి ఈ బిజినెస్ అయితే ఓకేగా ఉంటుందండి. ఇప్పుడున్న సొసైటీలో ఉమెన్ జాబ్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే ఆ టైమింగ్స్ అవన్నీ పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే మన వీలుకి తగ్గట్టు మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో నేను విమెన్కి సజెస్ట్ చేయాలంటే నేను బిజినెస్ సజెస్ట్ చేస్తాను. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక మల్టీ టాస్కింగ్లో మరో ముఖ్య విషయాన్ని మహిళలందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. అందరూ అటు కెరీర్, ఇటు కుటుంబం, మరోపక్క మహిళలు వీటిలో మలచే అంశం వారి ఆరోగ్యం. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారో అప్పుడే ఎంత చేయటానికైనా శక్తి చేకూరుతుంది. మనోధైర్యం మెండుగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. చూసారు కదా బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.